ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి నిండాలి, అవి వెళ్ళిపోవాలి. వాటి ప్లేస్లో ఏం రావాలి? ఈ ఆత్మఫలం మనలోనికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో, ఆయన వైపు చూస్తామో, ప్రభువా మీ ఆత్మచేత నన్ను నింపు, మీ ఆత్మకార్యం నా లోపల జరిగించు, ఇదిగో ఈ లక్షణాలన్నీ నాకు అనుగ్రహించు అని దినదినం నువ్వు ప్రార్థన చేస్తే ఈ పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ యొక్క ఫలాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో వారిలో ఇవి ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనడానికి ఒక రుజువు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడు అనడానికి భాషలు మాట్లాడితే రుజువు కాదు. చాలామంది భాషలు మాట్లాడితే ఈమెకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది, ఈయనకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని చెప్తారు కదా. అది రుజువు కాదు, అది రుజువు కాదు, అది గుర్తు కాదు. వాళ్ళు పాపం పొరబడుతున్నారు వాళ్ళు తెలియక. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నాడు అనడానికి రుజువేంటి?